కళ్ళు పళ్ళు మన శరీరంలో ప్రతిదీ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ప్రాణముద్ర పెట్టుకోవచ్చు. ప్రాణముద్ర పెట్టుకొని చక్కగా ప్రాణాయామ చేయొచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం కావచ్చు, ఇవన్నీ భస్త్రికా ప్రాణాయామం కావచ్చు, కపాలభాతి ప్రాణాయామం. ఇప్పుడు భస్త్రికా చూడండి, పూర్తిగా తీసుకోవాలి, పూర్తిగా వదలాలి, పూర్తిగా తీసుకోవాలి, పూర్తిగా వదలాలి. అదేవిధంగా అనులోమ విలోమ ప్రాణాయామ పూర్తిగా తీసుకోవాలి, తీసుకొని ఆపాలి, ఆపిన తర్వాత మళ్ళీ వదలాలి, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ ఊపిరితిత్తులో ఆపుకోవాలి, ఆపుకొని మళ్ళీ వదలాలి. ఒక చేతిలో నేను ముద్రను పెట్టుకున్నాను, ప్రాణముద్రను, కంటికి సంబంధించింది. మన శరీరంలో ఎలాంటి రోగాలున్నా ప్రాణముద్ర మనకు ప్రాణం పోస్తుంది. అమ్మ ఎట్లా మనకు ప్రాణం పోసిందో, పరమాత్మ మనకి ఎట్లా ప్రాణం ఇచ్చాడో, ప్రాణము అనేది చాలా శక్తివంతమైంది. అది ఎంతవరకు ఉన్నానో అంతవరకే ఉంటుంది మన శరీరంలో. ప్రాణం ఏమైపోయిందంటే పంచప్రాణాలు పోయినాయి అంటారు. ప్రాణం పోయింది అంట కాదు, పంచప్రాణాలు పోయినాయి. ప్రాణం ఒక్కటే పోదు, పంచప్రాణాలు కూడా పోయినాయి అనమాట. సో అందుకని ప్రాణశక్తిని మనం అనులోమ విలోమ ప్రాణాయామ, దీని ద్వారా కంటికి సంబంధించిన జబ్బులు కూడా పోతాయి.